అందరికీ నమస్తే. ఒక ప్రముఖ దినపత్రికలో ఒక వార్త వచ్చింది. అది చాలా డేంజర్ వార్త. ఏందా వార్త అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కానీ ఆయనకు దగ్గరగా ఉండి ఆయనతో పాటే రోజు తిని ఆయనతో పాటే రోజు పండుకొని ఆయనతో పాటే రోజు తిరిగే ఒక లీడర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నాడు. షాడో సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అయినా, ఎందుకంటే హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తే కాదంట. ఆ షాడో ముఖ్యమంత్రి చెప్తే పనులు అయిపోతాయంట. మొత్తం ఏసీపీలు డీసీపీలు మొత్తం లాల్ సలాం జనాలకు సేవ చేయాల్సిన పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంటు ఈ వార్త చూసి అవాక్కైంది. ఎందుకంటే పై స్థాయిలో, కింది స్థాయిలో కాదు, కానిస్టేబుల్స్ కాదు, కానిస్టేబుల్సో ఎస్ఐలో లేకపోతే ఏఎస్ఐలో హెడ్ కానిస్టేబుల్సో వీళ్ళు కాదు, ఆ పైన ఉండేవాళ్ళు ఏసీపీలు డీసీపీలు మొత్తం ఆ షాడో సీఎం వెంబడి తిరుగుతున్నారు. షాడో సీఎం ఎస్ బాస్ అంటే ఎస్ బాస్, నో బాస్ అంటే నో బాస్. చాలా ఇది ఎక్కడో సినిమాలో చూస్తూ ఉంటాం, బట్ ఇప్పుడు రియాలిటీగా చూడాల్సి వస్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారి ఇంటికానే పొద్దుగా లేస్తే ఆయనే ఉంటాడు. ఆయన ఫోటో కూడా చూపిస్తాను నేను, మీరు ఆయన పేరు రాయకుండా రాసిన వార్త అది. ఈ వీడియో చాలా అవసరం, మీరు అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది వార్త. ఈ వార్త వచ్చి 24 అవర్స్ అయింది, ఎవ్వరు స్పందిస్తారు ఇప్పటిదాకా. మీడియాలో ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త, షాడో నేత వసూళ్ల మేత. వసూళ్ల మేత, షాడో సీఎం అని రాయలేక వీళ్ళు షాడో నేత అని రాసిండ్రు. వసూళ్ల మేత అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎట్లా వసూలు చేస్తున్నారు అంటే చాలా కీలకమైన పోస్టింగ్ల కోసం అతని చుట్టూ అధికారుల ప్రదక్షిణలు అంట. ఏసీపీలు డీసీపీలు పోస్టింగ్ల కోసం, ఏసీపీలు డీసీపీలు అంటే ఏముంది, ఇంకా పోలీస్ డిపార్ట్మెంటే ఆయన చేతిలో ఉందని అర్థం. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉందంటే ఆయన్నే ఒక ముఖ్యమంత్రి అని అర్థం. ఉన్నత పదవుల కోసం, కీలక పోస్టుల కోసం ఆయన చుట్టూ తిరుగుతున్నారంట. సిండికేట్ నడుపుతున్న 3 డీసీపీలు, కొందరు అధికారులపై నిఘా విభాగం ఆరా, ఒక డీసీపీపై సర్కారు వేటు. అయిపోయింది కూడా. ఏంది ఇది? పోలీస్ శాఖలో షాడో నేత వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ఎవరో తెలుసా షాడో నేత? చూపిస్తా చూడండి, ఆయన ఫోటో కూడా చూపిస్తా. ఈయన షాడో నేత. ఆయన పేరు ఎండి ఫహీం ఖురేషీ. ఆయనకు చైర్మన్ ఇచ్చిండు. ఈయన కాంగ్రెస్కు చేసిన సేవ ఏం లేదు, కాంగ్రెస్ మనిషి ఏం కాదు. అంతకుముందు బొత్స సత్యనారాయణ, తర్వాత ఇప్పుడున్న మంత్రి దామోదర నరసింహ వాళ్ళ దగ్గర ఉంటుండే. ఆయన బిజినెస్ వేరే, ఆయన బిజినెస్ మనం చెప్పలేం. ఆయన బిజినెస్ కాంగ్రెస్ లీడర్లకే బాగా తెలుసు. ఎందుకంటే ఈయన వాళ్ళకు పోయబడే బిజినెసే చేస్తున్నాడు, వాళ్ళకు అవసరమైన బిజినెసే చేస్తున్నాడు, వాళ్ళకు సుఖాలను ఇచ్చే బిజినెసే చేస్తున్నాడు. వాళ్ళకి ఏం సుఖాలు కావాలో ఆ సుఖాలను ఇచ్చే బిజినెస్ అది. అందుకే ఈయనకు చాలా అత్యంత పదవి. ఇంకా అసలు దారుణమైన విషయం ఏం తెలుసా, రేవంత్ రెడ్డే ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, పాపం కాంగ్రెస్ కార్యకర్తల రెక్కల కష్టంతోనో సీఎం అయిండు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఇచ్చిన కార్పొరేషన్ పదవి ఇది. ఏం పదవి? వైస్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. ఓకే, కట్ చేయి. ఈ ఫహీం ఖురేషీ ఏం చేస్తున్నాడంటే మొత్తం పోలీసు వాళ్ళను అండగా పెట్టుకొని, పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకొని ఒక 3 డీసీపీలతో కలిసి మొత్తం సెటిల్మెంట్లు చేస్తున్నాడండి. ఈయన మొత్తం ఏం సెటిల్మెంట్, నార్సింగ్ ఏరియాలో తరచూ కలుస్తూ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారంట. ఆ డీసీపీలతో కలిసి సెటిల్మెంట్లు. పేకాడ శిబిరం నుంచి నెలకి 20 లక్షల రూపాయలంట. వ్యవస్థీకృత నేరాల నియంత్రణ కోసం కీలక కమిషనరేట్లో జోన్ పర్యవేక్షిస్తున్న ఓ డీసీపీ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారని, తన పరిధి కానప్పటికీ గతంలో తాను పనిచేసిన జోన్లో షాడో నేత అండతో తలదూచి అసంఖ్య కార్యక్రమాలకు అండగా నిలిచారని. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద తలకాయలంతా ఈ బాసెముడు ఉన్నారు. చాలా పెద్ద దారుణమైన వ్యవహారం ఏంటంటే, బాయ్ కోసం పనిచేయాలని అదనపు డీసీపీ. మనం బాయ్ అని సినిమాలో మన రవితేజ సినిమాలో చూస్తుంటాం. బాయ్ అని ఒక విలన్ ఉంటాడు, ఎక్కడనో విదేశాల్లో ఫారెన్లో మిద్దె మీద ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మంద అవుతుంటాడు. బాయ్ ఏంటంటే బాయ్ అని వెనక నుంచి కెమెరా చూపిస్తారు. సేమ్ ఆయన కూడా బాయ్ అని పిలుస్తారంట. ఆ బాయ్ చెప్పినట్టే పని అయిపోవాలంట. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని, తన ప్రసన్నం చేసుకోకపోతే పని పడతానంటూ తన పరిధిలోని పోలీసులను అతను బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు నిన్నపోతే వాళ్ళని బెదిరిస్తాడంట. సెట్ కార్పొరేషన్లోనే షాడో నేతను ఏకంగా బాయ్గా సంబోధిస్తూ అతడి కోసం పనిచేయాలని క్షేత్రస్థాయి పోలీసులను సూచించినట్లు సమాచారం. ఈ పైన ఉన్న వాళ్ళంతా సెటిల్మెంట్లు చేస్తారు, కలిసి కూర్చొని రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, పేకాడ సెటిల్మెంట్లు, ఇంకా మొత్తం రాష్ట్రంలో ఏముంటే అది దోచుకునే అవకాశం ఉంటే అక్కడ సెటిల్మెంట్లు చేస్తారంట. ఆయన బాయ్ అని పిలుస్తారంట. కింది స్థాయిలోని బాయ్ కోసం పనిచేయాలని చెప్తారంట. మరో కీలకమైన కమిషనరేట్లో వ్యవస్థీకృత నేరాలను పర్యవేక్షణ విభాగంలో పనిచేసిన మరో డీసీపీ సైతం షాడో నేతగా అతను కలిసి సెటిల్మెంట్ చేస్తున్నారు. జిమ్లో ఉన్నారు, వచ్చి కలవండి. ఎంత పెద్ద మాట చూడు. ప్రభుత్వంలోని కీలక పెద్దలతో షాడో నేత అంటగావుతుండడం రాజకీయ వర్గాల్లోనూ విస్మయం కలిగిస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఉత్తరాంధ్రకు బొత్స సత్యనారాయణ దగ్గర కీలకంగా పనిచేస్తున్న షాడో నేత
రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వంలో ఒక కీలక నాయకురాలి దగ్గరగా ఉన్నాడు. కవిత దగ్గర పనిచేసిన కొన్ని రోజులు. తనను కలవాలనుకునే పోలీసు అధికారులకు అతడు అపాయింట్మెంట్లు సైతం ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈయనకి ఎలిజిబిలిటీ ఏం లేదు. రేవంత్ రెడ్డి దగ్గరున్నాడు. రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్. రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడు. ఇట్లాంటి వాళ్ళే రేవంత్ రెడ్డి నమ్మకస్తులు అంటే ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. రేవంత్ రెడ్డి వేరే వాళ్ళని నమ్మడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా వీళ్ళే. వాళ్ళేం తెలంగాణ తెలిసిన వాళ్ళు కాదు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు కాదు, తెలంగాణ బతుకులు తెలిసిన వాళ్ళు కాదు, తెలంగాణ బతుకులు మార్చడానికి ఐడియాలు ఇచ్చేవాళ్ళు కాదు, తెలంగాణలో ఒక మంచి కోసం ఆలోచన ఇచ్చేవాళ్ళు కాదు, తెలంగాణ బాగుపడడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఐడియా కూడా ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళే ఉంటారు మొత్తం ఆయన దగ్గర. దానిలో ఈయన ఒకటి బయటకు వచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన షాడో చూడు. ఇటీవల ఒక అంశంపై వివాద నేపథ్యంలో తనపై అభాండాలు వేశారంటూ తన అనుచరుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన షాడో నేత ఏందో తెలుసా? అందాల పోటీల్లో వాళ్ళని చిడాయించిందని చెప్పి ఆ అమ్మాయి ఒక ఆమె ఇంగ్లాండ్ అందగత్తె పోయి కంప్లైంట్ చేసింది కదా, అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చింది కదా. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది నేను కూడా చేసిన, నాకేం చేయలే కానీ కొంతమంది చేసిండ్రు కదా, ఇగో వీళ్ళే అని వాళ్ళ మీద కేసులు పెట్టించిండు పోలీసులు. ఇంకా పోలీస్ బాసులే చేతులు ఉన్న తర్వాత ఇక పోలీస్ బాసులు, డీసీపీలు, ఏసీపీలు ఇంకా ఇంత పెద్ద రేంజ్లో ఉన్నారు. ఇది ఎవడన్నా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి జేబులో మనిషి. రేవంత్ రెడ్డి నెక్స్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కాక నెక్స్ట్ పిలిచే వ్యక్తి ఎవరంటే ఫహీం ఖురేషి పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటాడు. ఆయన తిన్న కంచంలో తింటాడు, ఆయన కూర్చున్న కుర్చీలో కూర్చుంటాడు, ఆయనే ఉంటాడు, ఆయనే తిరుగుతాడు. రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు ఈ ఫహీం ఖురేషి. ఈయన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం గడగడలాడిస్తున్నాడు. ఏసీపీలు, డీసీపీలను పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఇక బెదిరింపులే, ఇంకేమున్నది? ఆయనకున్న అర్హత ఏంటంటే జస్ట్ రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని పక్కన తిప్పుకోవడం వల్ల రేవంత్ రెడ్డి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఆయన రేవంత్ రెడ్డి క్యారెక్టర్ మీదనే బాగా చర్చ ఉంది జనాలలో. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం ఎంఆర్ఓలను పెట్టుకొని, రిటైర్డ్ ఎంఆర్ఓలను, ఆర్డీఓలను దగ్గర పెట్టుకొని జీతాలు ఇచ్చి వాళ్ళతోన ఆర్టీఐలు వేయించి సెటిల్మెంట్ చేసిండు అనే ఆరోపణ ఆయన మీద ఉంది. సరే, ముఖ్యమంత్రి అయినంత మాత్రం ఆరోపణలు ఏం పోవు. అది ఎప్పుడో పోయిన జన్మలు జరిగింది కాదు కదా, జస్ట్ మొన్ననే కదా, 2023 కన్నా ముందు అన్అఫీషియల్గా జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ పేరు అప్పుడప్పుడు బయటకు వస్తుంది. భూ సెటిల్మెంట్లు, వాళ్ళ సెటిల్మెంట్లు, వీళ్ళ సెటిల్మెంట్ అని. దేని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు. పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమో నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, జస్ట్ ₹1,00,000 చెప్పులే వేసుకుంటా అని మాట్లాడతారు. మధ్యతరగతి కుటుంబం వచ్చినోడు ₹1,00,000 చెప్పులు వేసుకుని తిరుగుతాడు. ఇది మనం నమ్మాలి, తెలంగాణ ప్రజలు నమ్మాలి దీన్ని. ఏం చేసి సంపాదించినంటే సమాధానం ఉండదు. రియల్ ఎస్టేట్ చేసామంటారు, ఏడ వెంచర్ వేసినారో ఏమో తెలియదు. ఇట్లాంటివే నాకు తెలిసి ఈయన వేసే సెటిల్మెంట్ మొత్తం రేవంత్ రెడ్డి చేయిస్తుండొచ్చు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే బాగుండదని ఇట్లాంటి షాడో లీడర్లను పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకుంటేనేమో అని ఒక అనుమానం కలుగుతుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి? ఈడ వీళ్ళే ప్రభుత్వం ఉన్నది, ఆడ వీళ్ళే ప్రభుత్వం ఉన్నది. ఆడ బీజేపీ పేరుకే కానీ ఎక్కడున్నది ఒకటే కదా ఇప్పుడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ఉంచుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరెంబడి తిరుగుతారా? మీరు ఏసీపీలు, డీసీపీలు మీరు ప్రజల కోసం పనిచేస్తారా, లేకపోతే ప్రజలను పీడించుకునే రౌడీ నాయకుల దగ్గర పనిచేస్తారా? ఇట్లాంటి దగ్గర పనిచేసి ఇట్లాంటి వాళ్ళు ఎస్ బాసా ఏందో నాకు అర్థం కాలే. ఆయన చేసే బిజినెస్ తెలుసా మీకు? పోలీసు వాళ్ళకి తెలుసా ఆయన చేసే బిజినెస్ ఏందో తెలుసా మీకు? ఎక్కడ తారస వల్లేదు ఆయన? ఇంత దారుణం చేస్తారా? ఇక ఏముండదు ఇక్కడ. పోలీసు వాళ్ళు, ప్రభుత్వం పెద్దలు ఒకటైనాక ఏముంటుంది? ఇంకా సమాజం బాగుపడుతుందా, లేకపోతే జనాలకు మంచి జరుగుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఈయన చేతిలో ఉందంట. ఈయన రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాడు. ఇంకేమున్నది? దొరికిందే సమరం. ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ తెచ్చుకుంది అప్పట్లో ఏపూరు సోమన్న పాడవాడిండు, ఎవని పాలయ్యిందో తెలంగాణ అని. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఎవని పాలయ్యిందో అని ఒక సమాధానం దొరికిందేమో అనిపిస్తుంది. పోలీసులు ఇజ్జత్ ఉంచుకోవాలి. ఏసీపీలు, డీసీపీలు ఎవరైనా సరే మీరు ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇట్లాంటి 2 నెంబర్ దందా వేస్తుల దగ్గర పనిచేస్తారా? మీరు రేవంత్ రెడ్డికి సలాం కొట్టిరంటే ఆయన ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా సలాం కొట్టిర్రు. ఇట్లాంటి వాళ్ళు కూడా సలాం కొడుతుర్రా? అంత దిగు సరిపోయిర్రా? ఒక్కరిని కాదు, మొత్తం ఏసీపీ, డీసీపీలను లేపేసి ఇట్లాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి పక్కన పెడితే ఏమన్నా మంచి పేరు వస్తుందేమో. అందాల పోటీల్లో ఒక విదేశీ అందగత్తే తీవ్రమైన ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వం విచారణ కూడా చేయలేదు. ఇంత దారుణం. ఎందుకు విచారణ చేయలేదు? వేరే వాళ్ళు ఎవరు విచారణ జరుగుతుండే. రేవంత్ రెడ్డి మనిషి ఉంటే ఏడ విచారణ జరుగుతుంది? ఈ పక్క రేవంత్ రెడ్డి ఈ పక్క తిరిగితే ఆయన ఒక ఆయన, ఈ పక్క తిరిగితే ఆయన ఒక ఆయన. ఇద్దరి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు ఆ అమ్మాయిలను గెలికింది కూడా రేవంత్ రెడ్డి ముఖం చూసి.
రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎవడేం బిక్తాడని ధైర్యంతోన పోయింది రేవంత్ రెడ్డి ఇజ్జత్ కాదు, తెలంగాణ ఇజ్జత్ పోయింది ఆడ. ఇప్పుడు మళ్ళీ ఇదొక వేషం. ఏమేమి సిలిమెంట్లు చేసినారో దీని మీద సిట్టు కాదు, ఇంకేమేమి విచారం చేస్తే బయటపడుతుందో తెలియదు. రికమెండేషన్లు నడవవు, మాదంతా ప్రజాపాలన. ఇదే ప్రజాపాలన అంటే ఇదే వాళ్ళకి అర్థం. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.